రైటిక హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యమకారులు శాంతియుత నిరసన దీక్ష చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కత్తి రమేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు 250 గజాల స్థలము 25,000 పెన్షన్ గుర్తింపు కార్డులు ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం దాటుతున్నా కూడా ఉద్యమకారుల ఊసు లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణంలో ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శాంతియుత దీక్షా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి శాంతియుత దీక్షలు చేస్తామన్నాము. ఒకవేళ స్పందించి కనుక ఆ యొక్క హామీలను అమలు చేయని ఎడల రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అవసరమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దదించేటువంటి ఆలోచన కూడా మేము ఉద్యమకారులను తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు 250